నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నల్లమట్టి తరలించే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. మీడియా ద్వారా వాహనదారులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచనలు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి శుభకార్యాల్లో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ప్రతి వరి గింజ కొనుగోలు చేస్తాం, రైతన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వెల్లడి. రైతు రుణాలపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ సమావేశం, రైతులకు సూచనలు. నందిపేట్ మండల కేంద్రంలో బుధవారం నాడు గ్రంథాలయ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ఆధునిక వసతులతో గ్రంథాలయం ఏర్పాటు అతి త్వరలో నిర్మాణం అవుతుందని, నందిపేట్కి మినీ స్టేడియం అవసరమని, అలాగే నిరుపయోగంగా ఉన్న బస్ డిపో స్థలాన్ని ఉపయోగించుకోవడానికి ఇవ్వాలని అధికారులను కోరడం జరిగిందని, అతి త్వరలో బస్ డిపో స్థలంలో ఎలక్ట్రానిక్ బస్సుల కోసం ఉపయోగించే ఛార్జింగ్ స్టేషన్లను, అలాగే వాటి పనిముట్లను ఉపయోగపడే విధంగా స్థలాన్ని ఉపయోగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరూ సమిష్టి కృషితో గ్రామ అభివృద్ధి సాధ్యమని, గ్రామంలో పార్టీలకు అతీతంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. గ్రంథాలయ విలువ ఇప్పుడు పదవి వేయాల్సిన అవసరం ఉంది. రాను రాను విలువలు మర్చిపోతున్న ఈ యువతకు ఈ గ్రంథాలయం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎంతో కష్టపడి మన అంతిరెడ్డి రాజరెడ్డి తన సొంత గ్రామంలాగా నందిపేట విలేజ్ లింగన వాళ్ళందరూ కలిసి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా అంతిరెడ్డి రాజరెడ్డి గారికి ధన్యవాదాలు. మరియు ఇది తొందరలోనే కంప్లీట్ చేసి త్వరలో ప్రజలకు అందుబాటులో, యువతకు అందుబాటులో తీసుకొచ్చేసి యువత కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ముఖ్యంగా నందిపేటలో త్వరలోనే శాంక్షన్ కాబోయే మినీ స్టేడియం ప్రపోజల్ పెట్టాము. మ్యాక్సిమం 90% శాంక్షన్ చేయడానికి అవకాశాలు నందిపేటలో. ఆల్రెడీ R&B గెస్ట్ హౌస్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గట్టి విక్రమార్క దగ్గర ఉంది. అది కూడా 2,70,00,000తో R&B గెస్ట్ హౌస్ కూడా ఫైనల్ అయిపోయింది. త్వరలోనే నందిపేటకు ఏదైతే ఇక్కడ ఉన్న అభివృద్ధి చెందిన పట్టణాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతకుముందున్న నందిపేట వేరు, ఇప్పుడున్న నందిపేట వేరు. ఈ నందిపేట ఇంకా చాలా హంగులు కావాలి, చాలా సౌకర్యాలు కావాలి. ఒక మినీ స్టేడియం కావచ్చు. బస్ డిపో మీ అందరికీ తెలుసు, తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి గౌరవనీయ మంత్రివర్యులు ఎండి గారు రిప్లై ఇచ్చారు. రానున్న రోజులలో మేమన్నా డిపో స్థలం వాడుకుంటామంటే లేదు, ఇది ఎలక్ట్రికల్ డిపో ఇస్తాం ఫ్యూచర్లో అని చెప్పారు. రానున్న రోజులలో డీజిల్, పెట్రోల్ ఎటువంటి వెహికల్స్ వాటిస్తూ ఫ్యూచర్లో ఈవీ బస్సులు వస్తాయి కాబట్టి నందిపేట డిపోని వాడుకుంటాము, ఈవీ బస్ డిపోగా వాడుకుంటామని చెప్పారు. కాబట్టి త్వరలోనే గౌరవనీయ ముఖ్యమంత్రితో కూడా ట్రై చేస్తున్నాం రావడానికి. నందిపేటకు కొన్ని శాంక్షన్ చేసే వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లైబ్రరీ కావాలి అంటే స్థలం కొరకు నేను సుమారు 1 year నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చిన, కానీ ఈరోజు స్థలం కేటాయిస్తూ ఇది ఆల్రెడీ కలెక్టర్ గారు, లాస్ట్ టైం కలెక్టర్ గారు కూడా దీనికి ఇండికేషన్ ఇచ్చి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ లైబ్రరీకి 45 lakhs ఇవ్వడం జరిగింది. అది తొందరగా పూర్తి చేసి, ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది పాత మండలము నందిపేట అనేది ప్రతి స్టూడెంట్, విద్యార్థులు అందరూ కూడా వచ్చి మార్నింగ్ అవర్స్ పెద్ద మనుషులు కూడా వచ్చి పేపర్ చదువుకుంటే బాగుంటుందని. ప్రతి పేదోడి సొంతింటి కళ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని, నేడు ఇల్లు లేని పేద కుటుంబాలు సొంతింట్లో గృహప్రవేశాలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాల కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గృహప్రవేశం అనంతరం లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే 70% ఇందిరమ్మ ఇంటి పనులు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు కూడా చేసుకున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న వారు కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసుకుంటే నేరుగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. ప్రతి పేదోడి సొంతింటి కళ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నెరవేరుతుందని, నేడు పేద కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దశాబ్దాలుగా సొంతింటి కళ నెరవేరక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకానికి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో 5 లక్షల రూపాయలు మంజూరు చేసి పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున, అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో కూడా 3,500 ఇళ్ల చొప్పున కేటాయించి ఇప్పటికే 60% ఇళ్లు పూర్తి కావడం జరిగింది. రాబోయే నెలల్లో మరొక 3,500 ఇళ్లను బాల్కొండ నియోజకవర్గంలో ఇవ్వడానికి
అందరి పేర్లు, లబ్ధిదారుల పేర్లు కూడా ఫైనల్ గా వచ్చినాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క కళ నిజం చేస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని ఆనందపడుతున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరోసారి మరో 3,500 ఇండ్లకు మంజూరుకు పూనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ జిల్లా అభివృద్ధిలో ఇతోధికంగా దోహదపడుతున్నటువంటి మహేష్ అన్నకు, సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో డిఎంఏసి సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు కలెక్టర్కు పుష్పగుచ్చం అందించి పరిచయం చేసుకున్నారు. 2026-28 కాల వ్యవధికి సంబంధించి అక్రిడేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఈ సమావేశంలో పరిశీలన జరిపారు. 252 జీవో నిబంధనలకు లోబడి అర్హత కలిగిన దరఖాస్తులకు కమిటీ సభ్యులు ఆమోదం పలకగా కమిటీ చైర్పర్సన్ కలెక్టర్ మంజూరు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన జర్నలిస్టులకు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ద్వారా అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ సజావుగా పూర్తి, పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. తదుపరి వచ్చే దరఖాస్తులను కూడా ఇదే తరహాలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు మంజూరయ్యేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారిని పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఉమేష్ చంద్రరావు, ఆర్టీసీ పీఓ పద్మజ, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు నర్సింహులు, భూపతి, సాయి ప్రసాద్, సిహెచ్ జాన్సన్, ఎంఏ మాజిద్, రామ్ దయానంద్, ఎండి గౌస్, బాల్కుమార్, శ్రీకాంత్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశ కార్యక్రమాల్లో వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు రైతులకు ఇచ్చే రుణాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రోడ్లపై పడి ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే తీసుకెళ్లే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వరి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూడాలని సూచించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, తొందరలోనే పూర్తిగా వరి ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చూస్తామని అన్నారు. అదేవిధంగా బ్యాంక్ అధికారులు సైతం రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఈవో పరమేశ్వర్, ఎఫ్ఈఓ తిరుపతి రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వాసు, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. పోతుంది అంటే పంట భూమి ఒక్కొక్కది నిజంగా చెప్పాలంటే మా ఇసంలో గ్రామంలో 2 కోట్ల రూపాయలు బిగాడుంది. అంటే దానికి మీరు 10 లక్షలు 5 లక్షలు ఇస్తే అది 2 లక్షలు ఇస్తే బిగాన అది ఒక కొన కాదు, కొత్తిమీర కాదు, అంటే ఒక 1% కూడా కాదు. దయచేసి దీన్ని గుర్తు పెట్టుకొని బ్యాంక్ మేనేజర్ గారు రిక్వెస్ట్ చేసేదంటే మీకు మేము ప్రజాపాలన తప్ప మీరు చేసేది ఏమన్నా దయచేసి మీరు అబద్ధం చేసుకోవద్దు. మనం వారి సమస్యలను తెచ్చుకో, మరి ఈ సమస్యలకు పరిష్కారాలు ఏ విధంగా మనం పరిష్కరిస్తాం. ఇప్పుడు నేను చైర్మన్ గా నేను పూర్తి అవగాహన నాకు ఉండదు. ఇప్పుడు పెద్ద తిరుపతి రెడ్డి గారు సుదీర్ఘంగా రైతులకు చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు. ఆయన దగ్గర పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాడు. మీ రైతుల ద్వారా ప్రభుత్వానికి మనం కూడా కొన్ని సమస్యలు ప్రభుత్వమే మనం కూడా కూర్చొని ఏ విధంగా పరిష్కరించుకోవాలని అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఆ విధంగా కూడా మనం మన సమస్యల్ని పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు చెప్పిండ్రో సలహాలు, సూచనలు ఖచ్చితంగా మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఆయన చెప్పినటువంటి 1-2 కార్యక్రమం ఉత్తమ రైతుల్ని సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గోదావరి పరివాహకం నుంచి నల్లమట్టిని తరలించే వ్యవహారంలో రైతులెవరూ బాధపడొద్దని, తనను బద్నాం చేయవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.
నందిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నందిపేట నుండి భారీ వాహనాల్లో నల్లమట్టి అతివేగంగా వెళ్లవద్దని సూచించినందుకు తనను కొందరు ఉద్దేశపూర్వకంగా బదనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై తాను స్పందిస్తున్న తీరును వివరించారు. వందల సంఖ్యలో వాహనాలు ఇరుకు రోడ్లలో వేగంగా వెళ్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని మాత్రమే సూచించినట్లు తెలియజేశారు. తాను కూడా రైతు బిడ్డనేనని చెప్పారు. నల్లమట్టి పేరుతో సిండికేట్ వ్యాపారం చేయొద్దని, గ్రామాల్లో గ్రామ కమిటీల పేరిట వసూలకు పాల్పడొద్దని, ఇది రైతుపై భారం పడుతుందని స్పష్టం చేశారు. కొందరు రైతుల పేరు చెప్పి ఇతర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు నల్లమట్టిని తరలించొద్దని సూచించారు. నల్లమట్టి తరలింపు విషయంలో అవసరమైతే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నల్లమట్టి విషయంలో నల్లమట్టి అందరికన్నా ముందు మీ అందరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను రైతు బిడ్డ. నాకు నల్లమట్టి విషయంలో ఎటువంటి ప్రమేయం లేదు. నల్లమట్టిని ఓన్లీ ఓవర్ స్పీడ్ పోవద్దని చెప్పాను. గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఓవర్ స్పీడ్ వెళ్తే చిన్నపిల్లలు, వృద్ధులు గ్రామాలలో ఉంటారు కాబట్టి. రెండోది మట్టి పిల్లలు కింద పడకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పాను. రెండే నేను చెప్పింది. కానీ మిగతా మంది బాడీ కిందనా బాడీ మీదనా బాడీ లేవాలా నాకు సంబంధం లేదు. అది ప్రభుత్వ నిర్ణయము. ఈ ప్రభుత్వానికి కావచ్చు, నాకు కావచ్చు, రైతులే ముఖ్యము. ఇక మేము అడిగింది ఏంది, ఈ ఏదైతే కొందరు సిండికేట్ గా మూటగా ఏర్పడ్డారో నల్లమట్టి వ్యాపారులు, వాళ్ళు రైతులకు ఎక్కువ రేటు వసూలు చేయొద్దు. కొన్ని గ్రామాలలో కూడా కొంతమంది గ్రామ కమిటీల పేరిట దాని పేరిట ప్రతి చోట ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దయచేసి ఆ మట్టి వెళ్లాల్సింది ఎవరికో టాటా బిర్లలకు వెళ్తలేదు, రైతులకు వెళ్తుంది కాబట్టి ఆ గ్రామాలలో వసూలు చేయొద్దని చెప్పాము. రెండోది పొలాలకు వెళ్లాల్సిన మట్టి ఇటుక బట్టీలకు వెళ్ళొద్దు అని చెప్తున్నాం. ఇతర జిల్లాలో మీరు ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. రైతులు ముఖ్యము, రైతు క్షేమము. గౌరవనీయ మంత్రి వైద్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. కాదు మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది నా దగ్గరికి రండి, రైతులు రండి, ఏ గ్రామం రైతులు రండి, మనం ఇంకేదన్నా మీకు ఏదైనా దీంట్లో సవరణలు చేయాల్సి ఉంది, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, గౌరవనీయ జిల్లా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకొని కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్ గారితో మాట్లాడి రైతులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే ఆ ఇబ్బందులను సరి చేస్తాము. ఈ ఊర్లోకి ఎమ్మెల్యే గారు, నేను ఎమ్మెల్యే ఏం చెప్పండి, ఓవర్ స్పీడ్ వద్దంటున్నాను. అతివేగము పానాలు తీస్తుంది గ్రామాలల్లో. చిన్న చిన్న రోడ్లు సుమారు ఆలూరు ఉంది, ఆలూరులోకి వెళ్ళి రోజు 500 లారీలు వెళ్తే చిన్నపిల్లలు దాటుతారు, మెల్లంగా వెళ్ళమని చెప్పాను. మట్టి పిల్లలు కింద పడితే చనిపోతారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళానని చెప్పాను. దానికి మించి లోడ్ ఇంత ఉండాలా నాకు సంబంధం లేదు. రెండోది క్లియర్ గా చెప్తున్నాను, ఏదైతే నల్లమట్టి మూట ఉందో చెప్తున్నాం. దయచేసి మీరు కూడా రైతు బిడ్డలే, రైతుల మీద అధిక లాభాలు తీసుకోకండి. వాళ్ళకి ఎంత మట్టి తీసుకుందో అంతే తీసుకెళ్ళండి. రెండోది మీరు కూడా అందరు సహకరిస్తేనే రైతుకు ఒక సరసమైన ధరకు పోతుంది. 2 లారీలు వచ్చే బదులు 3 లారీలు వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం అదే తప్ప ఎవరినో బ్లేమ్ చేయాలంటే 2.5 సంవత్సరాల నుంచి ఎటువంటి అపనిందలు లేకుండా ఉన్నాను. కాబట్టి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు నా మీద ఏం నెప్పమెత్తుదమా, లేకపోతే మీకు ఒక అవకాశం దొరికిందని నేను ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షానే ఉంటాను. అవసరమైతే రైతుల గురించి ప్రాణత్యాగాలు చేస్తాను. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడేది నేను రైతుల తరపు నుంచి. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత బస్టాండ్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ బైకును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయాల పాలుగాగా స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. లారీ బైక్పై వెళ్లటంతో కొద్ది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లారీ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలో ఎక్కడా కూడా కిలో కడతా కూడా తీయలేదని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కావాలని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని, కొనుగోలు చేసిన విత్తనాలు దొడ్డుగా రావటం మరియు సరైన పంట రాకపోవటం రైతులకు ఎంతో నష్టం జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఎక్కడా కూడా కడతా తీయలేదని, రైతు పండించిన ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేసి కేవలం వారం రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు ప్రభుత్వం జమ చేసిందని అన్నారు. కొందరు రాజకీయ పార్టీల నాయకులు కావాలని ప్రభుత్వానికి మచ్చ తీసుకురావడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొనుగోళ్ల విషయంలో ఓ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు
మాట్లాడితే సహించమని మండిపడ్డారు. రైతులను ఆందోళన చెందే అవసరం లేదని, వారం రోజుల్లో పూర్తిగా కొనుగోలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దాంట్లో భాగంగానే మీరు పండించిన పంటను కొంటూనే ఉన్నాం. చివరిగా గింజ వరకు కొంటామని చెప్పి మేము తెలియజేస్తూ, మక్కల విషయంలో కూడా ఇలా ఎక్కడ లేని విధంగా పాల్గొండ నియోజకవర్గంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండించిన మక్కని గవర్నమెంట్ సేకరించిన విషయం మీరు పరిగణలోకి తీసుకోవాలా. చిత్తశుద్ధి ఉంది కనుకనే ఒకటి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మళ్ళా వారం రోజుల తర్వాత రెండో కొనుగోలు కేంద్రం ఇట్లా జాప్యం చేసుకుంటా కాకుండా ఒక 2-3 రోజుల వ్యవధిలోనే మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఊరూరు తిరిగి తొందర గవర్నమెంట్ యంత్రాంగం వెంటపడి 13 కేంద్రాలని కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయించి తెరిపించి మీరు పండించినటువంటి పంటను సేకరించిన విషయం మీరు అందరూ కూడా ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. అందుకని నేను రైతులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించి మీరు ప్రతిపక్షాల ఊపిలో చిక్కుకోకుండా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మా ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఇదే విధంగా ప్రభుత్వానికి మీరు వెన్నతున్నట్టయితే ఈ ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అండగుంటుందని తెలియజేస్తూ, ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, ఆలూరు మరియు మాక్లూరు మండలాల్లో జరిగిన శుభకార్యాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. తేగం గ్రామానికి చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి యాదగిరి కూతురు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాక్లూరు మండలం గుంజలి గ్రామానికి చెందిన బూతు అధ్యక్షుడు శంకర్ దంపతుల కూతుర్లు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. మాక్లూరు మండల బీజేపీ జనరల్ సెక్రటరీ రమేష్ నాయక్ నూతన గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమానికి హాజరై వారి కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి బుధవారం పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి ప్రవీణ్ రెడ్డి కూతురు వివాహం డిచ్పల్లి శివార్లోని సుగుణ గార్డెన్స్లో నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అమృత గార్డెన్స్లో జరిగిన కాంగ్రెస్ నాయకుల ఎరుకొల్ల శ్రీనివాస్ కూతురి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. భూమారెడ్డి గార్డెన్లో సందగిరి విక్రమ్ రెడ్డి కుమారుడి వివాహం జరగగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎస్ఎల్వి గార్డెన్స్లో కాంగ్రెస్ నాయకులు రంగు అశోక్ కూతురి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం డిచ్పల్లి మండలం కోరట్పల్లి గ్రామానికి చెందిన బైరి మోహన్ కూతురి వివాహం స్థానిక సిఎస్ఐ చర్చిలో నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరి కొనుగోలు విషయంలో, దొడ్డు వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, కళ్ళాలపై వడ్లు అమ్ముడు పోక రైతులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని బాల్కొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, కళ్ళాలపై రైతులు వడ్లు ఎప్పటికే అలాగే ఉన్న ఒక పక్క గన్నె సంచీల కొరత, హమాలీల కొరత ఉందని కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్తూ రైతులను పూర్తిగా మోసం చేస్తున్నారు మండిపడ్డారు. దొడ్డు వడ్లు కొనుగోలు విషయంలో అసలు ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావటం లేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేయాలని, వరి కొనుగోలు వేగవంతంగా పూర్తి చేసి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ ఆందోళనకు దిగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అమలు వచ్చిందా అంటే ట్రక్కులు లేవు. ఇవన్నీ ఉండి లాస్ట్ రైస్ మిల్ కి పోతే రైస్ మిల్ కిందికి దింపుతాను. 2 రోజులు 3 రోజులు టైం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు రైతుల్ని. ఇంత కడత ఇంత తీస్తాము, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటున్నారు. ఏం చేయాలి? రైతుగా రైస్ మిల్ కి పంపించిండు, ఇప్పుడు వెనకకి రావాలి అంటే మళ్ళా ఇవన్నీ ఖర్చులు. మళ్ళా ఇక సరే అని రైతు ఒప్పుకునే పరిస్థితికి వచ్చి, దీని గురించి ప్రభుత్వం అన్నా గానీ ఎవరు పట్టించుకుంటారు. లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ దిక్కులేని పరిస్థితి, అగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి. ఇది కాక ఇప్పుడు కొత్తగా సంచుల మీద కూడా పైసలు తీసుకుంటున్నారంట. 18 రూపాయలు 20 రూపాయలు దేనికంటే ఖర్చులకు అంటున్నారంట. ఏం ఖర్చులు, దేనికి ఖర్చులు అవుతున్నాయో దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇమ్మీడియట్ గా రైతు దగ్గరికి ఆ పంటను ఫస్ట్ తరలించే ప్రయత్నం చేయాలి. నెలన్నర అవుతున్నది, దానికి దిక్కు లేదు. రెండో విషయం, 3 నెలల కింద కోతలేని మక్కలు సగం దగ్గర మక్కలు తరలించుకోలేదు. ఇంకో సగం దగ్గర తరలించిన మక్కలకు కూడా పైసలు వేయలేదు. రైతు పరిస్థితి ఇట్లున్నది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, అలా ప్రభుత్వం ఏం చేస్తున్నాడో దయచేసి వాళ్ళు చెప్పాలి. నాయకులు ముగ్గురు 4 నాయకులు ఉన్నారు.
ఈ కాన్స్టిట్యున్సీలా ఏ నాయకుడికి ఏం పట్టింపు ఉన్నది, ఎవరు పట్టించుకుంటున్నారు అని. మోతే గ్రామంలో అల్లపుల్ల గంగారెడ్డి తండ్రి కీర్తిశేష అల్లపుల్ల రాజులు జ్ఞాపకార్థం హైదరాబాద్ మాయాజూమ్ ఫిల్మ్ మేకర్ అల్లపుల్ల గంగారెడ్డి డెడ్ బాడీ ఫ్రీజర్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులకు సంయుక్తంగా మోతేలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకర్ గంగారెడ్డి మాట్లాడుతూ మోతేలో ఫ్రీజర్ లేకపోవడంతో వేరే ప్రాంతాల నుండి తెచ్చుకొని రావటం వల్ల గ్రామస్తులు వ్యయ ప్రయాసాలకు ఖర్చులకు లోను కావాల్సి రావటం తాను చూశానని అన్నారు. అందుకే గ్రామంలోని ఉచితంగా దీన్ని ఏర్పాటు చేసి గ్రామ వీడీసీకి ఇస్తే గ్రామస్తులందరికీ ఉచితంగానే 24 గంటలు ఉపయోగపడుతుందనే సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. సర్పంచ్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద జనాభా గల మోతకు ఈ ఫ్రీజర్ చాలా అవసరమని, గంగారెడ్డి స్పందించి దీన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. గంగారెడ్డి తన సొంత ఖర్చులు డబ్బులు వెచ్చించి తన పుట్టిన ఊరు మోతెకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, తమ గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గంగారెడ్డి చేస్తున్న పనులకు పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి, ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన, వీడీసీ స్పీకర్స్ త్యాగ బంగారం, రాజేందర్ మరియు వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, వివిధ యువజన సంఘాల సభ్యులు, గ్రామ హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. అల్లపుల రాజుల గారి జ్ఞాపకార్థం మోతే గ్రామానికి గంగారెడ్డి గారు వితరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీని యొక్క రీజన్ అంటే ఈ రోజుల్లో పిల్లలందరూ వివిధ ప్రాంతాల్లో ఉంటుర్రు. వాళ్ళు ఇక్కడ ఎవరన్నా వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చే వరకు ఆపడానికి, డెడ్ బాడీని ఆపడానికి చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని చేసి గంగారెడ్డి ఒక మంచి హృదయంతో మోతే గ్రామానికి డెడ్ బాడీ ఫ్రీజర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మోతేలో ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా చేస్తున్న గంగారెడ్డికి మన జీవితంలో ఏమైనా సంపాదిస్తే కొంత ప్రజలకు ఎప్పుడు పెడుతూ ఉండాలా అనేది నేను డిసిషన్ తీసుకున్నా. అందులో భాగంగా 2022లో కొన్ని మనసుకు సంబంధించి ఆధ్యాత్మిక కథలు రవీంద్ర భారతిలో పెట్టడము, తర్వాత 2000 సంవత్సరంలో కరోనా అప్పుడు పెద్ద ఎత్తున 2 నెలలు వలస కులాలికులకు భోజనాలు పెట్టడము, నీళ్లు అందియడము, తర్వాత మధ్యలో మన ఊర్లో కూడా దేవాలయాలకు, స్కూల్ కు ఈ 2024 నుంచి 25 ఈ 26 మధ్యలో దేవాలయాలకు, స్కూల్స్ కు ఇంకా వేరే వాటికి మనం ఇవ్వడం జరిగింది. అదనంగా 10 లక్షలు ఇంకా భర్తీ అయ్యేటట్టు, ఒక 10 నుంచి 11 లక్షల మధ్యలో భర్తీ అయ్యేటట్టు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి, ఉప సర్పంచ్ గారి, అట్లనే వీడీసీ గారి, గ్రామ ప్రజల సహకారంతో ఒక 10 లక్షల వరకు వర్క్ చేయడానికి ముందుకు వచ్చినాము. అల్లపుల్ల గంగారెడ్డి గారి నాన్న రాజులు గారు జ్ఞాపకార్థంగా డెడ్ బాడీ ఫ్రీజర్ ని డొనేట్ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఐ థ్యాంక్ యూ. దీని వల్ల ఉపయోగం ఏంటంటే బాడీ కెన్ బి స్టోర్డ్ అప్ టు 3 to 5 days. ఒకవేళ వేరే దేశాల నుండి వచ్చే వాళ్ళు ఉంటే అప్పటి వరకు స్టోరేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ఆయన ఆలోచించి మనకి డొనేట్ చేయడం జరిగింది. ఐ థ్యాంక్ యూ. భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో ధ్యాన దంపతులు మైలారం రాజు, నిఖిత ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి మరియు రాజు లిఖిత మాట్లాడుతూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా గ్రామాన ధ్యాన మందిర నిర్మాణాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని భుజిస్తూ ధ్యానం చేస్తే ఎంతో ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు సాయిబాబా, సభ్యులు సుదర్శన్, గంగాధర్, రాజన్న, శివ, నితిన్ తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండలం అర్గుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం నేడు బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు గంగారెడ్డి, ఉపాధ్యక్షులు అప్పాల నడిపి రాజన్న ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సహకార సంఘం అభ్యున్నతికి మరియు రైతులకు అన్ని విధాలుగా రుణ సహాయాలు, పంట రుణాల మాఫీ, బీమాలు, ప్రతి సంక్షేమ పథకం రైతన్నకు చేరే విధంగా అహర్నిశలు పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు రవీందర్, భాస్కర్, పోసాని, మమత, చిన్నారెడ్డి, నవీన్, ప్రశాంత్, మైదం గంగాధర్, మోహన్, సాయన్న, కార్యదర్శి తిరుపతి రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆదేశాల వరకు మాకు ఈ పదవి ఇచ్చినందుకు రైతుల పక్షాన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారికి కానీ, నలుగురు ఎమ్మెల్యే భూపారెడ్డి గారికి పేరు పేరున్న ధన్యవాదాలు. దీనికి సహకరించిన అధికారులకు అందరికీ. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ మాకు ఈ పదవి 4వసారి నేను 4వసారి చేయడం జరిగింది. రైతులకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ అయినా రైతులకు ఫోన్ ద్వారా స్పందించి రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. లారీలు కానీ, పేమెంట్ వాడడం కానీ కొంత జ్ఞాపకం ఏం జరుగుతుందంటే ఎండలు అమ్మాయికి కొంత ఇబ్బంది అవుతుంది, లారీల సమస్య ఇబ్బంది అవుతుంది. రైతులు సహకరించి మాకు పూర్తి రైతు సహకారం అయితేనే ఇది ఈ సీజన్ ఇలాగ తొందరగా పూర్తి చేయగలుగుతాం. రైతులు తొందరపడి అదే అకాల వర్షాలు ఇబ్బంది అవుతుంది కొద్దిగా. దాని గురించి రైతులు సహకరించి మాకు తొందరలోనే ఈ మొక్కలు
వాళ్ళు కంప్లీట్ చేసి రైతుల పేమెంట్ అందరికీ బాధ్యత కాబట్టి ఈరోజు ఈ బాధ్యత స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రైతుకు రూరల్ ఎమ్మెల్యే భూమిరెడ్డి గారికి, రైతులకు, ప్రతి ఒక్కరు సోషల్ సిబ్బంది అందరి పేరు ధన్యవాదాలు. జగన్పల్లి మండలంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుంది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులను ఉత్తేజపరచడం, భవిష్యత్తులో మంచి మార్గంలో నడిపించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని మనారక్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బీబీఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పిల్లలకు నైతిక విలువలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం పట్ల గౌరవం గురించి బోధిస్తున్నారు. అలాగే వారు జ్ఞానవంతులుగా ఎదగాలనే ఉద్దేశంతో పలు విద్యా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు, సిస్టర్స్ పాల్గొని పిల్లలకు బోధన అందిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఎండలో తిరగకుండా చల్లటి వాతావరణంలో పిల్లలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ మధు, సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొని విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. బోధన్ టౌన్ ఎస్ఐ భాస్కరాచారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ వ్యక్తిని కేసులో ఇరికించకుండా ఉండడానికి ఎస్ఐ 10,000 డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం దానిని 7,000కు తగ్గించాడు. సదరు వ్యక్తి బంధువు ఈ విషయమై ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. బుధవారం స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదుదారు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సోదాలు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లమట్టి తరలించే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. మీడియా ద్వారా వాహనదారులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచనలు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి శుభకార్యాల్లో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ప్రతి వరి గింజ కొనుగోలు చేస్తాం, రైతన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వెల్లడి. రైతు రుణాలపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ సమావేశం, రైతులకు సూచనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.